చాలా స్పీడ్గా జరుగుతుంది. ఇక్కడ క్యాంపెయిన్లు అన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. ప్రచారం చాలా ముమ్మరంగా సాగుతూ ఉంది. అలాగే ఎక్కడికి వెళ్ళినా నీరాజనం పడుతూ ఉన్నారు జనం. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి అభివృద్ధి సంక్షేమం వల్ల ఇవాళ మేము కష్టపడాల్సిన అవసరం పెద్ద కనిపించట్లేదు. ఎందుకంటే నామమాత్రంగానే మేము వెళ్ళి వారికి కనిపిస్తే వాళ్లే ముందు మాకు స్వాగతం పలుకుతున్నటువంటి పరిస్థితి మేము చూడడం జరిగింది. ఇది ప్రజల నుంచి వస్తున్నటువంటి స్పందన. ప్రతి ఎలక్షన్లోనూ కూడా చాలా ఎలక్షన్ మేము ఫేస్ చేసాం, కానీ ఇంత సునాయాసంగా ఎలక్షన్ చేయడం అనేది ఇప్పుడే జరుగుతుంది. ఎందుకంటే ఇదంతా జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి ఆ సేవ వల్ల ఆయన పేరు చెప్పుకొని వేళ మేము తిరగడం జరుగుతుంది. అదేవిధంగా రేపు జరగబోయేటువంటి 40 రోజుల లోపల జరగబోయేటువంటి ఈ ఎన్నికలకి సర్వం సిద్ధం చేశాం. మేమిద్దరం కూడా ఎమ్మెల్యే చాలా స్పీడ్గా జరుగుతుంది. ఇక్కడ క్యాంపెయిన్లు అన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. ప్రచారం చాలా ముమ్మరంగా సాగుతూ ఉంది. అలాగే ఎక్కడికి వెళ్ళినా నీరాజనం పడుతూ ఉన్నారు జనం. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి అభివృద్ధి సంక్షేమం వల్ల ఇవాళ మేము కష్టపడాల్సిన అవసరం పెద్ద కనిపించట్లేదు. ఎందుకంటే నామమాత్రంగానే మేము వెళ్ళి వారికి కనిపిస్తే వాళ్లే ముందు మాకు స్వాగతం పలుకుతున్నటువంటి పరిస్థితి మేము చూడడం జరిగింది. ఇది ప్రజల నుంచి వస్తున్నటువంటి స్పందన. ప్రతి ఎలక్షన్లోనూ కూడా చాలా ఎలక్షన్ మేము ఫేస్ చేసాం, కానీ ఇంత సునాయాసంగా ఎలక్షన్ చేయడం అనేది ఇప్పుడే జరుగుతుంది. ఎందుకంటే ఇదంతా జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి ఆ సేవ వల్ల ఆయన పేరు చెప్పుకొని వేళ మేము తిరగడం జరుగుతుంది. అదేవిధంగా రేపు జరగబోయేటువంటి 40 రోజుల లోపల జరగబోయేటువంటి ఈ ఎన్నికలకి సర్వం సిద్ధం చేశాం. మేమిద్దరం కూడా ఎమ్మెల్యే అభ్యర్థి కొలపల్లి సూర్యారావు గారు, అలాగే ఎంపీ అభ్యర్థిగా నేను, ఇద్దరం కూడా సీనియర్సే. ఆయన మాజీ మంత్రివర్యులు కూడా, అలాగే నేను 2 సార్లు శాసనసభ్యుడిగా పనిచేయడం జరిగింది. ఈ నియోజకవర్గం మీద పూర్తి అవగాహన ఉన్నటువంటి మనుషులు ఇద్దరం కూడా. ఈ నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేసి ఇంకా ముందుకు వెళ్ళడానికి చాలా మా అనుభవంతో దోహదపడుతుంది. అదేవిధంగా ఎమ్మెల్యేతో పాటు ఎంపీ కూడా ఇదే నియోజకవర్గం కావడంతో ఇద్దరం కలిసి మరింత అభివృద్ధి చేసేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇక్కడ టూరిజం ప్రాజెక్టు తీసుకొచ్చి యువతకు ఉద్యోగ అవకాశాలు కలగజేయడంలో కానీ, అలాగే ఈ ప్రాంత అభివృద్ధికి కానీ మేము కంకణం కట్టుకుని ప్రయాణం చేయడం జరుగుతుంది. ఎందుకంటే మేము చేసినటువంటి పనులు కూడా జనానికి వీళ్ళ నమ్మకం ఉంది. జగన్మోహన్ రెడ్డి మేనిఫెస్టో విడుదలైతే ఆ మేనిఫెస్టో నమ్ముతారు జనం. అదే చంద్రబాబు నాయుడు మేనిఫెస్టో వస్తే నమ్మరు. ఎందుకంటే 2014లో 600 హామీలు ఇచ్చాడు, ఒక్కడు కూడా నెరవేర్చిన పరిస్థితి లేదు. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి 9 అంశాలతో నవరత్నాలను ప్రకటించి ఈ నవరత్నాలని 100% అమలు చేశాడు. కాబట్టి వీళ్ళ మరలా అతని మేనిఫెస్టో వస్తే ఇతను మేనిఫెస్టోలు ఇచ్చింది అమలు జరుపుతాడనేటువంటి నమ్మకం ప్రజల్లో ఉంటుంది. అందుకు తప్పనిసరిగా మేనిఫెస్టో వచ్చిన తర్వాత ఇంకా మాకు ఈ ప్లస్ అవుతుంది. ఉన్నటువంటి జనం అందరూ కూడా ఈవేళ ఇతర పార్టీలకి తిరగడానికి జనం లేదు. మాకు విపరీతంగా తండోపతండాలుగా మేము క్యాంపెయిన్ చేస్తూ రావడం జరుగుతుంది. అలాగే 7 నియోజకవర్గాలు కూడా నేను తిరగడం జరిగింది. నిన్న ముమ్మిడివరం, రామచంద్రాపురం కూడా తిరిగాం. అక్కడ చాలా ఉత్సాహంగా ఉన్నారు జనం అందరూ కూడా. వైఎస్ఆర్సీపీకి ఎప్పుడు ఎలక్షన్ వస్తేప్పుడు ఓట్లు వేయడానికి సిద్ధంగా ఉన్నారు. చాలా ఉత్సాహంగా నిన్న తిరగడం జరిగింది. అలాగే రాజుల నియోజకవర్గం 7 నియోజకవర్గాలు కూడా, ఈ జిల్లాలో ఉన్నటువంటి 7 నియోజకవర్గాలు కూడా వైఎస్ఆర్సీపీ గెలుస్తుంది. పగటికెళ్ళకంటూ ఉన్నారు. ఏదో మాకు 3 పార్టీలు కలిసిపోయినాయి, ఏకమైపోయి మేము గెలిచేస్తామని చెప్తున్నారు. కానీ 3 పార్టీలు ఏకమైనా జెండాలు జతగట్టారే తప్పితే మనుషులు జతగట్టలేదు. ఓటర్స్ అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి వింటున్నారు. వాళ్ళకి జెండాలు మాత్రం 1కు 3 మేము ఒకే జెండా పెట్టి తిరుగుతుంటే 3 జెండాలు పెట్టుకుని వాళ్ళు తిరుగుతున్నారు. ఎట్టి పరిస్థితులను కూడా జనం వాళ్ళని ఆహ్వానించే పరిస్థితి ఎట్టి పరిస్థితులు లేదు. మాకే స్వాగతం చెప్తా ఉన్నారు. కాబట్టి తప్పనిసరిగా గెలుస్తాం. ఈ ఎన్నికల్లో మంచి మెజార్టీతో గెలుస్తామని చెప్పి తెలియజేస్తాం. సంకల్పం కూడా ఒకటే. మమ్మల్ని ఇద్దరిని ఒకటిగానే చూడండి. దాన్ని చూస్తే మీకు రాపాక వరప్రసాద్ కనపడాలి, రాపాక వరప్రసాద్ చూస్తే కొలపల్లి సూర్యారావు కనపడాలి. మేమిద్దరం మనందరం కలిసి మన నాయకుడు, మన మానవతావాది, సౌహృదయుడు, స్నేహశీలి జగన్మోహన్ రెడ్డి గారిని మనం చూస్తూ ఆయన యొక్క ముఖంలో రాజోలు నియోజకవర్గం పార్లమెంట్ అభ్యర్థులిద్దరినీ రాజోలు నియోజకవర్గం గెలిపించిందయ్యా, ఇదిగో నీ చేతికి అప్పచెప్తున్నామని ఆయనలో ఆనందభరితమైనటువంటి ఆ ముఖాన్ని, ఆనందంతో ఉన్నటువంటి ఆ ముఖాన్ని మనం చూసి సంతోషించాలి. దానికోసమే నేను కష్టపడుతున్నాను. ఆయన మాటిచ్చాను, నీ ఇష్టం
నేను కష్టకాలంలో ఉన్నాను, ఆపదలో ఉన్నాను, ఏదో వేదాంతో ఉన్నాను. నువ్వు పిలిచావు నన్ను, వచ్చాను. నా భవిష్యత్తు నీది, నువ్వే చెప్తే చేస్తాను. లేదా జిల్లా అంతా తిరిగి, రాష్ట్రం అంతా తిరిగి ప్రచారం చేయమంటే ప్రచారం చేస్తాను. మీ ఇష్టం అని నేను మా అబ్బాయి ఇద్దరు అన్నాం. చేయి నా ముసుగు తప్పి నేనున్నానన్న అని ఆశీర్వదించి పంపించాడు. ఆయనలో ఒక దైవత్వం చూశాను, ఇక్కడ చూశాను, అక్కడ చూశాను. మాకు ఎంతగా పెద్ద వయసు వచ్చింది. ఒక సీనియారిటీ కావాల్సిన 43 సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉన్న వ్యక్తి నేను. అలాంటి కష్టకాలంలో ఆదుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి అజన్మంతరం రుణపడి ఉంటారని ఈ ద్వారా ఆయనకి సేవ చేసి ఆయనకి నాకు ఇచ్చినటువంటి గొప్ప గౌరవానికి రుణం తీర్చుకుంటానని మీ అందరికీ కూడా మనం చేసుకుంటూ మీ దగ్గర సెలవు.